ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలు కూడా ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. ఏ సమస్య అయినా సరే మంచిగా పరిష్కరిస్తారండి. మా బంధువుల్లో కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నారండి. వారి సమస్యలు తీరిపోయి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. అమ్మవారి పాద పద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి అయితే వెళ్దామండి. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనిస్తుందమ్మా. నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావు. నువ్వు కన్న కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. నా మీద భక్తి ఉంటే, నమ్మకం ఉంటే వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. మీరు అమ్మవారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే మీరు తప్పనిసరిగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెబుతున్నారండి. తల్లి, ఈ రోజు నుంచి నీకు మంచి జరగాలి అని రాసి ఉందమ్మా. ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆలోచనలు మంచిగా చెయ్యి. మన ఆలోచనలే నిజమవుతాయి. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతుంది. అందువల్ల నువ్వు ఏవైతే వద్దు అని అనుకుంటున్నావో వాటిని దూరంగా పెట్టు. కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు. నీకు అవసరమైనవన్నీ కూడా నెరవేరుతాయి అని మనస్ఫూర్తిగా నమ్ము. అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు అనుకూలంగా ఉంటుందమ్మా. జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దమ్మా. నిజమైన ఈ మాటలు నీ దుర్గమ్మ తల్లి సత్యవాకులమ్మా. ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉంటాను. నీకు దగ్గరగా ఉంటాను. మంచి దారిని చూపిస్తాను. శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చేయి వదలదు. ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ దుర్గమ్మ తల్లి నీతోనే ఉంది అని మర్చిపోవద్దు బిడ్డ. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి 1000 రెట్లై నువ్వు దక్కించుకుంటావు. ఈ దుర్గమ్మను నేను నీతోనే ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదు అంతేనమ్మా. గమనించటానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదమ్మా. ఇక నుంచైనా నువ్వు గమనించు, ఆలోచించు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఇప్పుడు నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. నీకు రాబోయే ఆనందాలు, అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి. అంతా అయిపోయింది, జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దమ్మా. ఇప్పుడు కూడా చెబుతున్నానమ్మా, నీకు చాలా ఆనందాలు, సంతోషాలు, అదృష్టాలు, అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా. తప్పకుండా ఇవన్నీ కూడా నీ దగ్గరికి చేరుతాయి. నువ్వు జీవించటానికి ఎన్నో దారులు ఏర్పరుస్తున్నాను. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నాయి. నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి ఆ ఆలోచనలు నీ మనసులోకి వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు నేను చేయగలను, నేను గెలుస్తాను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే వేరేలా జరిగిపోతుందేమోనని లోతు మనసుతోటి భయపడిపోతున్నావు తల్లి. ఒకటి తెలుసా తల్లి, ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే. కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలను దూరం పెట్టు. ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా. కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అవును తల్లి, తీయటి జీవితాన్ని, ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు అనుభవించబోతున్నావమ్మా. అలాంటిది ఈ క్షణం నుంచి ఆరంభమవుతుంది. నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది. నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోతుందమ్మా. నువ్వే నమ్మలేని
పెద్ద అద్భుతాన్ని అందుకుంటావమ్మా. అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఇప్పటి వరకు దుఃఖాలను, ఓటములను, అవమానాలను పొందిన నువ్వు గెలుపు విజయాలను రుచి చూస్తావు. నీ కలలు, కోరికలు అన్నీ కూడా తీరే సమయం రాబోతుంది. నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా. నీకు వచ్చే సమస్యలు, చిక్కుముడులు అన్నీ కూడా ఈ దుర్గమ్మ తల్లికి అప్పచెప్పేసేయ్. ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ దుర్గమ్మ తల్లి ఒక్క క్షణంలో తీర్చేస్తుంది కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ కూడా నాకు అప్పగించమ్మా. నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా నేను చేస్తానమ్మా. బాధపడవద్దమ్మా. అస్సలు కృంగిపోవద్దు. మనసుని నిరుత్సాహపడనివ్వకు. భయం, ఆందోళనతోటి కూర్చోవద్దు. రాసి పెట్టుకో అమ్మా. అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. మంచి సిరి సంపదలతోటి ఆనందంగా, మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తావమ్మా. కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు. నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు. నీ పుణ్యమంతా మూటగట్టి ఈ దుర్గమ్మ నీకు ఒక మంచి బహుమతిగా ఇవ్వబోతున్నానమ్మా. నా చెయ్యి పట్టుకున్న నీకు ఎవరు నిన్ను వదిలినా సరే ఈ దుర్గమ్మ తల్లి మాత్రం నిన్ను వదలదమ్మా. ఈ రోజు నుంచి కన్నీరు పెట్టవద్దమ్మా. సంతోషంగా ఉండు. ఎలాంటి సమస్య, కష్టం, బాధ నీ దరిదాపుల్లో కూడా రానివ్వను. నీతో ఉండి అంతా చూసుకుంటానమ్మా. నీకు ఇకపై అంతా శుభమే జరుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన అమ్మ ఇలా చెప్పబోతున్నారు. తల్లి, ఈ శుక్రవారం నీకు ఎంతో కలిసి వస్తుంది. నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించానమ్మా. నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి, నీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నావు. అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తున్నావు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డల భవిష్యత్తు మంచి ఉన్నత స్థాయికి వెళుతుంది. గత కొద్ది రోజులుగా నీ బిడ్డల గురించి నా దగ్గర ప్రార్థిస్తున్నావు. ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది. ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి మొదటి మెట్టు ఎక్కాలి అనేది నీ ఆశ. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది తల్లి. నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది. భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగుల్లో మొదటి మెట్టు రేపటి రోజున నీ బిడ్డలు ఎక్కుతారు తల్లి. ఈ తల్లికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం. ఈ శుక్రవారమే ఆరంభమవుతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారి భవిష్యత్తు ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దుకుంటారు. ఖచ్చితంగా విజయం సాధించి నీకు ఆనందాన్ని కలగజేస్తారు తల్లి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు మీ బిడ్డలు అందిపుచ్చుకుంటారు. ఇది వారి జీవితంలో మంచి మలుపు అవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. మీ కుటుంబానికి వన్నె తెస్తారమ్మా. ఎన్నో గౌరవాలు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు. వారి ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది. అవి మాటల్లో వర్ణించలేము తల్లి. నేను ఎల్లప్పుడూ నీ బిడ్డలకి రక్షణగా ఉంటాను. వారు వేసే ప్రతి అడుగులో కూడా జాగ్రత్తగా వేయిస్తాను. నీ బిడ్డలకి వారి మీద వారికి మంచి విశ్వాసం ఉండేలా చేస్తాను. వారు ఏదైనా సాధించగలను అనే నమ్మకం, సాధించాలి అనే పట్టుదల నీ బిడ్డలకి ఉండేలా చేస్తానమ్మా. అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదమ్మా. అనుకున్న విజయాలన్నీ సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు. మీరు వారి విషయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు. నువ్వు ఊహించలేనంత విజయాలు తెచ్చిపెట్టి నిన్ను ఆశ్చర్యపరుస్తారమ్మా. నేను సదా వాళ్ళ వెంట ఉంటూ ఎల్లవేళలా వారికి కాపలాగా ఉంటాను. నీ బిడ్డలకి నా రక్షణ ఎప్పుడూ ఉంటుందమ్మా. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ఏ దిగులు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఇలా చెప్పబోతున్నారు. బిడ్డ, నువ్వు ఎక్కువగా దిగులు చెందుతున్నావమ్మా. దిగులు చెందవద్దు. నీకు అంతా మంచే జరుగుతుంది. కన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు. నీ ఆరోగ్యం దెబ్బతినటం తప్ప పెద్ద కష్టమే వచ్చింది. కానీ అదే తలుచుకుంటూ ఉంటే జీవితం అంతా వేదనాభరితమవుతుందమ్మా. జీవితంలో మార్పు అనేది సహజమే కదా. మంచిగా సాగుతున్న రోజులలో
చెడు ప్రవేశించటం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా. మన సహనాన్ని పరీక్షిస్తుంది. నువ్వు తట్టుకుని నిలబడ్డావా? నువ్వు జీవితమంతా కూడా సకల సంతోషాలు అనుభవిస్తూ ఆనందంగా ఉంటావు. అలా కాకుండా పరిస్థితుల్ని తిట్టుకుంటూ ఈ చెడు నుండి వెంటనే తప్పించుకోవాలి అని వేరే దారిలో ప్రయాణం చేస్తే ఇంకా భయంకరమైన రోజులని అనుభవించవలసి వస్తుందమ్మా. కాబట్టి నువ్వు ఓర్పు సహనంతో ఉండటమే తల్లి. నువ్వు ఏమి కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావమ్మా. ఎవరైనా సరే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారు. ఒక్కొక్కరు త్వరగా పొందుతారు, మరికొందరికి కొంచెం ఆలస్యం అవుతుంది. అంతే తప్ప ఎవరికి అన్యాయం జరగదు తల్లి. నీకు నేను న్యాయమే చేస్తాను. అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటో నాకు తెలుసమ్మా. నువ్వు పదే పదే నాకు తెలియచేస్తూ ఉన్నావు కదమ్మా. నేను చెప్పినట్లుగా చేసి చూడు తల్లి. నువ్వు అనుకున్న ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు ఎల్లవేళలా నన్ను ఒకటే అడుగుతున్నావు, నీ మనసుకు నచ్చిన వ్యక్తితోటి వివాహం జరిపించమని. నువ్వు నీ జీవితంలో ఎంతో ఆనందంగా జీవించాలి అని, సంతోషంగా ఉండాలి అని ఈ వివాహం జరిపించమని అడుగుతున్నావు. నువ్వు కోరుకున్నట్లుగానే జరగాలని నేను నీకు ఆశీస్సులు అందిస్తున్నానమ్మా. దానికి నేను ఒక ఉపాయం కూడా చెప్పబోతున్నాను. అది నా మీద నమ్మకంతోటి శ్రద్ధతోటి చెయ్యమ్మా. ఖచ్చితంగా నీకు అంతా అనుకూలంగా జరుగుతుంది. అది ఏమిటి అంటే, శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ అపర్ణాదేవి మంత్రం పఠిస్తూ ఉండు. చక్కగా ప్రతిరోజు కూడా 108 సార్లు పఠించమ్మా. నువ్వు కోరుకున్న కోరిక చాలా వేగంగా నెరవేరుతుంది. ఆ నామము ఏమిటి అంటే, ఓం శ్రీ అపర్ణాదేవియే నమః. ఓం శ్రీ అపర్ణాదేవియే నమః. ఈ నామాన్ని నువ్వు శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ జపించు తల్లి. అలాగే నీకు వీలు కుదిరితే ప్రతిరోజు కూడా 108 సార్లు జపించమ్మా. నీకు అతి త్వరలోనే నీకు నచ్చిన వ్యక్తితోటి, నువ్వు కోరుకున్న వారితోటి మంచిగా వివాహం జరుగుతుందమ్మా. ఇది ఒక వివాహ విషయంలోనే కాదు, రుణబాధలు తొలగాలి అన్నా, సంతానం కలగాలి అన్నా, ఇంట్లో శుభకార్యాలు జరగాలి అన్నా, ఇలా నీ కోరిక ఏది ఉన్నా సరే అమ్మవారికి తెలుపుకుని ఈ స్తోత్రం పఠనం చేస్తూ ఉంటే అమ్మవారి అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంటుంది. అమ్మని పూజిస్తే నీకు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఆ అపర్ణాదేవి యొక్క అనుగ్రహం నీపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుందమ్మా. నువ్వు అనుకున్న కోరిక అతి త్వరలోనే నెరవేరాలి అని నా యొక్క ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. సందేశంతో పాటు మంచి మంత్రం కూడా చెప్పారు ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ఈ మంత్రాన్ని ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, లేదంటే ఏదైనా కోరిక నెరవేరాలి అని అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ అపర్ణాదేవి మంత్రాన్ని జపించండి. అంతా మంచి జరుగుతుంది. మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.